పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all your way. Oh, the best book to read is the Bible. పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ అనే మాట కానీ చెప్పాలనిపిస్తుంది ఈరోజు మీకు. బైబిల్ అనే మాటకు అబ్రివేషన్ ఏంటో తెలుసా? BIBLE, బైబిల్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. దట్ ఈస్ కాల్డ్ బైబిల్. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టే ముందు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటానికి దేవుడు మనకిచ్చిన ప్రేమ లేఖ ఈ దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎంతమంది కుటుంబాలు అయితే ఉంటుందో ఆ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. మీరు కూడా చక్కగా బైబిల్ కలిగి ఉండండి. మీకు బైబిల్ కావాలంటే క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దగ్గరికి రండి, మేము మీకు అందిస్తాము. మన ప్రాంతంలోనే దేవుడు మనకిచ్చిన సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్. త్వరగా రావాలి, దీవించబడాలి. విక్టోరియా మహారాణిని ఆఫ్రికా దేశ నాయకుడు ఒక ఆయన అడిగాడంట, మీ సామ్రాజ్య ఘనతకు కారణం ఏంటి అంటే, విక్టోరియా మహారాణి తడవులాడుకోకుండా తన చేతిలో ఉన్న బైబిల్ ఇట్లా పట్టుకొని చూయించిందంట. మా సామ్రాజ్య ఘనతకు కారణం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే, వాక్యమే అని చెప్పిందంట. దేవుని వాక్యం మన బ్రతుకులను సరిచేస్తుంది. దేవుని వాక్యం శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దేవుని వాక్యం మనకు బలాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం ఎక్కడ లేని విజయ పథంలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యంలో మొత్తం పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథం అనే 2 గ్రంథాలు ఉన్నాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల సారాంశమే దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. ఈ 66 గ్రంథాల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఈరోజు మన ధ్యాన వచనంగా చదువుకుంటున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు. ఒక్కరు చదవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. గట్టిగా స్తోత్రాలు చదవమ్మా. హల్లెలూయా. బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి అనగా తనకు ప్రార్థన చేయువారికి ఆయన ఫలము దయచేయువాడని ఏం చేయాలి? నమ్మాలి. క్రైస్తవ జీవితం ప్రారంభించబడేది నమ్మకంతోనే. క్రైస్తవ జీవితానికి పునాది నమ్మకమే. దాని పేరే విశ్వాసము. దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం అంటే ఏంటి, ఈ విశ్వాసం ఎలా వస్తుంది. కొన్ని వాక్యాలు నేను చక్కగా చెప్తాను, మీరు బాగా శ్రద్ధగా వినండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగును. తర్వాత మాట కూడా చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం చదువుతున్నారు. వినుట వలన విశ్వాసం కలుగును. తర్వాత త్వరగా తీయాలి. రోమాపత్రిక బాగా చదవాలి స్పష్టంగా. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినుచూ ఉండగా మనలో ఏం కలగాలి చెప్పండి? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము. యేసు ప్రభువారి మాటలు వినుట వలన విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం ఎప్పుడైతే మన జీవితాల్లో వస్తుందో
యేసుప్రభువారు అన్నాడు, నీ విశ్వాసమే నిన్నేం చేసింది? స్వస్థపరిచెను. హల్లెలూయా. అవునండి, ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా ఎవరైనా సరే, క్రైస్తవ్యం ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి కట్టుబడింది కాదు. మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. మనందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవులందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి పాపల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మన కొరకై తిరిగి రానయ్యున్నారు. అవునండి, 2025 సంవత్సరాల క్రితం బెత్లెహేం అనే చిన్న గ్రామంలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారు మానవ శరీరాన్ని ధరించి మానవుడిగా మన మధ్యలోకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి మన కొరకు రానయ్యున్నాడు. యేసుప్రభువారు ఎప్పుడు వస్తారో తెలియదండి. ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచుట కొరకే మేము క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ద్వారా ఈ సువార్త స్వస్థత సభలు ఏర్పాటు చేశాం. భారభరితమైన పరిచర్య ఇది. ఈ రాత్రి మాటలు వింటున్న మీ జీవితాల్లో యేసయ్య గొప్ప కార్యాలు జరిగించాలి, మీరు దీవించబడాలి, మీ కుటుంబాలకు రక్షణ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చదువుకున్న వాక్యం దగ్గరికి వద్దాం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని ఏం చేయాలి? నమ్మాలి. నమ్మాలి. ఏమి నమ్మాలి? పాస్టర్ గారు నేనేమి నమ్మాలి? ఏమి నమ్మాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడని నమ్మాలి. రెండవది ఏమి నమ్మాలి? ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు అని నమ్మాలి. మూడవది ఏమి నమ్మాలి? ఆయన ఈ లోకానికి వచ్చి పరిశుద్ధ జీవితాన్ని జీవించి మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడని నమ్మాలి. అంతేకాదు నీ కొరకు నా కొరకు మరలా రానయ్యి ఉన్నాడని నమ్మాలి. నమ్ముట నీ వలననైతే యేసు ప్రభువు చెప్పింది నమ్మాలి. క్రైస్తవ విశ్వాస జీవితం అంతా కూడా నమ్మకం మీదే. యేసు ప్రభువు సజీవుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని నీవు నమ్మినట్లయితే ఈ రాత్రి యేసయ్య నీ కుటుంబంలో అద్భుతం చేయటానికి ఇష్టపడతాడు కదా. అయితే ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకుంటాను. చాలాసార్లు ఈ నమ్మకం మనలో లేకుండా సైతాన్ ఏం చేస్తానంటే ఉంటాడు కదండి కదా. సినిమాలో హీరో ఉన్నాడంటే ఖచ్చితంగా ఊరున్నట్టు విలన్ కూడా ఉంటాడు. వాడు ఆడో ఉన్నాడు, పక్కనే ఉంటాడు. వాక్యం వినిపించుకో. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని వినిపించకుండా ఆయన మీద నీకు విశ్వాసం లేకుండా చేయటానికి ఈ లోకంలో సైతాన్ అపవాది ఉన్నాడు. వాడు నీలో ఈ విశ్వాసం లేకుండా చేసి అటు విశ్వాసిగా నిన్ను బ్రతకనీయుడు, ఇటు అవిశ్వాసిగా నిన్ను జీవింపనీయుడు. మధ్య రకంలో నిన్నేం చేస్తాడు? అవిశ్వాసిగా, అల్ప విశ్వాసిగా నిల్చోబెడతాడు. అల్ప విశ్వాసి. ఈరోజు నీలో విశ్వాసమైనా ఉండాలి కదా. బైబిల్ చెబుతుంది నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, రెండవది లేకపోతే వెచ్చగానైనా ఉండు. మధ్యలో ఎలా ఉండద్దు? నులివెచ్చగా ఉండదు. సైతాన్ అపవాది ఏం చేస్తాడంటే యేసు ప్రభు మీద నమ్మకం లేకుండా చేయడు. నమ్ముతున్నట్టే ఉంటారు కొంతమంది. రెండవది యేసు ప్రభుని అంత నమ్మనట్టు ఉండరు, అంటే కొంచెం ఎక్కడో అవిశ్వాసం కూడా ఉంటుంది. అయితే మధ్య రకం అల్ప విశ్వాసిగా నిన్ను పెడతాడు. యేసు ప్రభు మీద అసలు విశ్వాసం లేకుండానే పెడతాడు. అల్ప విశ్వాసం చాలా ప్రమాదకరమైనది. ఈరోజు ఈ రాత్రి అది పోవాలి మనలో. ఈ అల్ప విశ్వాసం మనల్ని ఎంత ప్రమాదానికి దారితీస్తుందో 5 కారణాలు క్లుప్తంగా చెప్తాను. 5 మాటలు ఈ రాత్రి నీ కుటుంబంలో ఈ అల్ప విశ్వాసం పోవాలి, ఈ సమస్య పోవాలి, నీ కుటుంబం యేసు నామములో దీవించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం దీవించబడాలి. హల్లెలూయా. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, విశ్వాసం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది కదండి. అటు విశ్వాసం లేకుండా అవిశ్వాసిగా బ్రతికావా? ఈ రాత్రి వాక్యం ద్వారా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. అయితే నిన్ను విశ్వాసిగా ఉండనీయకుండా, నిన్ను అవిశ్వాసిగా బ్రతకనీయకుండా అపవాది మనల్ని ఏం చేశాడు చెప్పండి?
మధ్య రకం అల్ప విశ్వాసంతో పెట్టాడు. వాడి అల్ప విశ్వాసం ఎంత ప్రమాదకరమైందో, ఈరోజు మన కుటుంబాలని అల్ప విశ్వాసం ఎంత నాశనం చేస్తుందో ఈ రాత్రి చక్కగా దేవుని మాటలు విందాం. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి దేవుని కార్యాలు చూచుదుముగాక. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఈ అల్ప విశ్వాసి జీవితంలో జరిగే 5 నష్టాలు మన జీవితంలో కూడా ఇవే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇవే జరుగుతున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి మాట చూడండి. ఈ అల్ప విశ్వాసం ఏం చేస్తో చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం యేసు ప్రభువారు చెప్పిన మాటలు, అద్భుతమైన మాటలు, యేసయ్య మాటలు అద్భుతం. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 30-31 వచనాలు నేను చదువుతున్నాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా. ఆ మాట చెప్పండి. ఏ విశ్వాసులారా? వీళ్ళు పూర్తి విశ్వాసులు కాదు. ప్రార్థనకు వచ్చినట్టే ఉంటారు కానీ యేసు ప్రభు మీద ఏముండదు, పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. మాటలు వింటున్నట్టే ఉంటారు కానీ యేసు ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు. అది చాలా ప్రమాదకరమైంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధించబడుతున్న స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నా నేను బాగుపడతానని విశ్వాసంతో వచ్చింది. వెనకాల నుంచి వచ్చింది. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టింది. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానివై పొమ్ము. 38 సంవత్సరాల నుంచి భయంకరమైన రోగంతో పీడించబడుతున్నాడు. యేసుప్రభు అడిగాడు, స్వస్థత పడగోరుచున్నావా? నన్ను బాగు చేసే వాళ్ళు ఎవరు లేరయ్యా, నేను వచ్చాను కదా, విశ్వసించు, లే, నీ పరిపెత్తుకొని నడువు. వాడు దిగ్గున లేచాడు, నడిచాడు, ప్రభుని గణపరిచాడు. విశ్వాసం దేవుని మీద విశ్వాసం ఉండాలి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉండాలి. ఈ రాత్రి విశ్వాసము లేకపోతే ఈ అల్ప విశ్వాసం అనేది వస్తుంది నీ మనసులో. ఇది ఎంత ప్రమాదకరమైందంటే ప్రభు చెప్పాడు చూడండి, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రాలు ఇస్తాడు కదా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అల్ప విశ్వాసి చింతిస్తాడు. చింతించే వాళ్ళంతా అల్ప విశ్వాసులే. కొంతమంది ఈరోజు చూడండి, ప్రార్థన జరుగుతుంది, ఇంట్లో శబ్దాలు వస్తాయి. క్లారెన్స్ అక్క ఎవరున్నారు ఇంట్లో? చాలా సైలెంట్గా ఉండాలి అమ్మా, నిశ్శబ్దంగా ఉండాలి, దేవుని వాక్యం వినాలి. అల్ప విశ్వాసి చింతిస్తాడు. చాలా కుటుంబాలు ఈ రోజులో చింత. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా. మానవుడు ఉదయం లేస్తే ఇదే చింత, ఇదే చింత, చింత, చింత. తెలుగులో రెండు చక్కటి పదాలు ఉన్నాయి కదండి. దేశ భాషలన్నిటిలో తెలుగు భాషలో 2 పదాలు ఉన్నాయి, చింత, చితి. మనిషి బ్రతికుండగానే ఆ మనిషిని సర్వనాశనం చేసేది చింత. మనిషి చనిపోయిన తర్వాత నిప్పుల మీద కాల్చేదాన్ని చితి అంటారు కదండి. చితి. మనిషి జీవితంలో ఎంత చింత. ఈరోజు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. కొంతమంది ఇదే చింత. నా పిల్లకి పెళ్ళయిద్దా, నా ఇంట్లో ఉద్యోగాలు వస్తాయా, నా ఇంట్లో అద్భుతం జరిగిద్దా, నా భర్తకు బాగయిద్దా, ఆరోగ్యం వస్తుందా, కోల్పోయినవన్నీ దక్కించుకుంటామా, కాళ్ళు బాగవుతాయా, పొట్ట బాగయిద్దా, ఆరోగ్యం బాగయిద్దా, తల్లో గడ్డలు పోతాయా, రోగం పోద్దా. ఇదే చింత. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభు చెప్పిన మాటలు మీతో చెప్పంటారా? యేసయ్య చెప్పిన మాటలు చూడండి. అడవి గడ్డిని దేవుడు అలంకరించాడు, ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడు. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఎక్కడ కొట్లు లేవండి. చెప్పండి, మీకు చెప్పండి, ఆకాశ పక్షులకి ఏమైనా బ్యాంకులు ఉన్నాయా? ఈ రాత్రి వండుకున్న అన్నాన్ని మనం వారం రోజులు పెట్టుకుంటారు. అదే చికెన్ అయితే, అదే పలావ్ అయితే, ఏమున్నాయి ఇంట్లో వారం రోజులు దాచిపెట్టుకోవడానికి? ఫ్రిడ్జ్ ఉంది. పక్షులకి ఏమైనా ఫ్రిడ్జులు ఉన్నాయా? చెప్పమ్మా, అమ్మా లక్ష్మీబాయి, ఉన్నాయా? వాటికి ఫ్రిడ్జులు లేవు,
వాటి కొట్లు లేవు, వాటి గరిసె లేదు, అవి విత్తవు కోయవు. ఉదయం కాగానే పక్షులన్నీ కిలకిలా రావాలి కదండి. చెట్ల మీద ఉన్న పక్షులన్నీ కావు 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 కావు, కాకంట కావు 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 అంటే జీవితంలో ఒక సత్యం మనకు నేర్పించిందంట. కాకి ఏంటో తెలుసా? ఈ లోకంలో ఏది మనది కాదు. మేము అద్దెకుంటున్న ఇంటి దగ్గర నేను ఒక ఆమె చచ్చిపోయింది. ఆమె ఎప్పుడు చచ్చిపోయిందో, ఎప్పుడు పూడ్చిపోయారో మాకు తెలియదు. మా ఇంటి ఓనర్ వచ్చి అవుతుంది, అదిగో ఆమె చచ్చిపోయింది, మన ఇల్లు గల ఆ మొదట్లో ఉండి ఆమె చచ్చిపోయింది. ఆమె ఇప్పుడు దాకేమనుకుంది తెలుసా? అంతా నాదే, అంతా నాదే, 5 అంతస్తుల మేడ నాదే, ఇది తీసుకెళ్తాను అనుకున్నాడు. లోకంలో ఏది మనది కాదు, అన్నీ ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఓ మానవుడా, ఈ లోకంలో ఏదో ఉందని చింతిస్తున్నావేమో, దేని కొరకో చింతిస్తున్నావేమో. మనుష్యులు చింతిస్తారండి, దేవుని బిడ్డలు చింతించరు. ఆకాశ పక్షులను పోషించే నా దేవుడు, అడవి గడ్డిని అలంకరించే నా దేవుడు, ఆయన రక్తంలో కడుగబడిన నీ జీవితాన్ని, ఆయన చేత సృష్టించబడిన నీ బ్రతుకును అద్భుతంగా మార్చే దేవుడు. హల్లెలూయా. విశ్వసించినట్లయితే దేవుని కార్యాలు చూస్తాడు. అల్ప విశ్వాసి చింతిస్తాడు. ఉదయం లేవగానే కొంతమందికి ఏం తినాలి ఈరోజు, ఏం తాగాలి ఈరోజు, ఏం కట్టుకోవాలి ఈరోజు కదండి. ఆడవాళ్ళకంట ఎన్ని చీరలున్నా అట్ట తీస్తారంట బీరువా, తీగానే ఒక అర్ధగంట ఆ చీరలతో మాట్లాడుకుంటుంటారంట. వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆ చీరలతో ఇట్లా మాట్లాడుకుంటారంట. ఈరోజు ఏం చీర కట్టాలి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించాలి కదా, దేవుని కొందనాలు చెల్లించాలి కదా. ఏదో ఒక చింత, ఏదో ఒక చింత. బైబిల్ చెప్తుంది, దేనిని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. ఈరోజు మీ చింతలన్నిటి మీద నా ప్రభు మీకు విజయం దయచేయునుగాక. చింత ఉండకూడదండి. చింత చాలా ప్రమాదకరమైంది. చింత చాలా ప్రమాదకరమైంది. యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన దేవుని బిడ్డలం మనం. యేసయ్య మనల్ని అపురూపంగా సృష్టించుకున్నాడు కదండి. మానవుని ఎలా తయారు చేశాడు దేవుడు? చాలామంది ఏమంటారో తెలుసా? మానవుడు కోతి నుండి వచ్చాడండి. అబ్బా, కోతి నుండి వచ్చినప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే ఏ రక్తం ఎక్కించాలి? కోతి రక్తం ఎక్కించాలి కదా. మరి ఎందుకు నీకు మనిషి రక్తం, ఆ గ్రూపు ఈ గ్రూపు రక్తం ఎందుకు నీకు కదండి? ఇలాగే ఒక హేతువాది ఉండేవాడంట, దేవుని నమ్మని వ్యక్తి. మానవుడు కోతి నుండి వచ్చాడని నమ్ముతాడు బలంగా. అయితే ఒకరోజు అతనికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంట. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ ఇంటి ఎదురు డాక్టర్ గారే ఇతనికి గబగబా 100 కోతులు తీసుకురండి, 100 కోతుల నుంచి ఏం ఎక్కించాలి? రక్తం ఎక్కించాలంటే ఈ యాక్సిడెంట్ అయిన ఈ హేతువేదాన్ని, ఇప్పుడు నా కోతులు ఎందుకు పాస్ట్ గారు అంటే, నువ్వే అంటావుగా మనిషి కోతి నుండి వచ్చాడని, ఇప్పుడు నీకు ఏ రక్తం ఎక్కించాలి? అయ్యా నన్ను క్షమించాయా. అప్పుడు 3 పిలిపించి వాళ్ళ రక్తం తీసి ఆపరేషన్ చేయించాడంట డాక్టర్ గారు. దేవుని బిడ్డలారా, క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వహస్తాలతో ఆయన మనల్ని పుట్టించాడు. మానవుడు దేవుని సృష్టి, మానవుడు దేవుని పోలిక, మానవుడు దేవుని స్వరూపము. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరూపము, తన పోలిక చొప్పున మనల్ని తయారు చేసుకున్నాడు. అల్ప విశ్వాసి ఏం చేస్తాడు? చింతిస్తాడు. ఈ రాత్రి యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మీ చింతలన్నీ తొలగిపోవునుగాక, మీ చింతలన్నీ తొలగిపోవునుగాక, మీ చింతలపై విజయం కలుగునుగాక. చింతించబాకండి. రండి యేసయ్య దగ్గరికి. ఆకాశ పక్షుల్నే పోషిస్తున్న నా దేవుడు, అడవి గడ్డినే అందంగా అలంకరించిన నా దేవుడు, అడవి పువ్వులనే సొగసుతో నింపిన నా దేవుడు యేసయ్య ఈ రాత్రి మీ కుటుంబాల్లో మీ చింతలన్నీ తొలగించునుగాక. కాబట్టి అల్ప విశ్వాసి చింతిస్తాడు. రెండో మాట చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 8:26. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? యేసుప్రభువారు శిష్యులు గలిలీ సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. ఈలోపు పెద్ద తుఫాను వచ్చిందండి. చిన్న దోణె, పెద్ద తుఫాను. జీవితం అనేది ఒక దోణె. ఇది ఒక చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు, అనారోగ్యం ఒక కష్టం,
ఆర్థిక ఇబ్బందులు ఒక కష్టం, వ్యాపారంలో నష్టం ఒక కష్టం. పాస్టర్ గారు నిన్నటిదాకా పెట్టుబడి పెట్టాలనుకున్నామండి, ఆలోచించామండి, పెట్టుబడి పెట్టాము. పెట్టిన తర్వాత ఆ స్థలం వాడు మోసం చేశాడండి, నష్టం వచ్చింది. చిన్న జీవితం, కూడగట్టుకున్న డబ్బు పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల రెక్కల ముక్కలు కష్టం చేసి పాలు పెరుగు అమ్మి వ్యాపారం చేసి కష్టపెట్టిన సొమ్ము పాస్టర్ గారు ఒక్కసారి నష్టపోయామయ్యా. చిన్న దోనే పెద్ద తుఫాను. యేసు ప్రభువారు అన్నాడు, అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుతున్నారు? యేసు ప్రభు నమ్మిన బిడ్డలు భయపడరు. యేసయ్య మన భయాలు తీసివేయడానికి వచ్చిన గొప్ప దేవుడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రార్థించే ఈ రాత్రి కదా, కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నేను ఆయనకు మొరపెట్టగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి, ఏ భయాలు మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో భయములన్నిటిలో నుంచి చెప్పా కదా, నేను చెప్పా కదా, భయములన్నిటిలో నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. అల్ప విశ్వాసి భయపడతాడు. దేవుని ఎరుగని బిడ్డలు భయపడతారు. లోక సంబంధమైన వ్యక్తులు భయపడతారు. కానీ ప్రభు నమ్మిన బిడ్డలకు ఏ భయము లేదు. ఎందుకో తెలుసా? ఆయనే మన భవిష్యత్తు. హల్లెలూయా! ఆయనే మన భవిష్యత్తు. హల్లెలూయా! ఆయనే మన సమస్తం. హల్లెలూయా! భయపడం. లోక సంబంధమైన వ్యక్తులు భయపడి ఆత్మహత్యలు చేసుకుని, ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు పెరిగిపోయారు. ఓమ్మా నష్టం వచ్చిందండి, ఓమ్మా కష్టం వచ్చిందండి, వ్యాపారంలో నష్టపోయామండి, పొలాల్లో నష్టపోయామండి, పంటలో నష్టపోయామండి, జీవితంలో నష్టపోయామండి, కుటుంబ జీవితంలో నష్టపోయామండి. ప్రభు నమ్మిన బిడ్డలు ఎక్కడ నష్టపోరు. ఒకవేళ నష్టపడినా వారు కోల్పోయినవన్నీ నా ప్రభు తిరిగి సమస్తం ఇచ్చే దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! అందుకని మనం భయపడం. బైబిల్ చెప్తుంది మేము భయపడం. ఎందుకు? ఏ కీడు రాదని యేసయ్యే చెప్పాడు మాకు. అల్ప విశ్వాసి భయపడతాడు. యేసు ప్రభువారి శిష్యులు ఆ చిన్న దోణిలో వచ్చిన తుఫాను చూసి భయపడుతుంటే ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి, గాలి మీద సముద్రం మీద అధికారం కలిగిన నా దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య, గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించి గణపరిచుదాం. గాలి మీద సముద్రం మీద అధికారం కలిగిన నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ గాలిని కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది, ఏ సముద్రపు అలల చేత భయపడుతున్నావో ఈ రాత్రి వాటన్నిటి నుంచి నా ప్రభు నీకు విడుదల కలుగజేయునుగాక. భయపడకూడదు. యేసు ప్రభువులో ఉన్న గొప్ప దీవెన ఏంటో తెలుసా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనే మాట 365 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు చెప్పమ్మా? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు ప్రభు తన బిడ్డలకు చెప్పే మాట ఏం తెలుసా? ఈరోజు లేవగానే యేసయ్య చెప్పే మాట ఏం తెలుసా? భయపడద్దు. కోటేశ్వర గారి ఆరోగ్యం గురించి భయపడద్దు. నీ పేరేం పేరు, నీ ఆరోగ్యం గురించి భయపడద్దు. మీ పిల్లల గురించి భయపడద్దు. మీ కుటుంబాల గురించి భయపడద్దు. మీ పిల్లల ఉద్యోగాల గురించి భయపడద్దు. మీకున్న సమస్యల గురించి భయపడద్దు. ప్రతిరోజు యేసయ్య చెప్పే శుభవర్తమానం ఏంటంటే భయపడకుడి. డు నాట్ ఫియర్, ఐ యామ్ విత్ యు, నేను మీతో ఉన్నాను. అల్ప విశ్వాసి భయపడతాడు. చిన్న కష్టాలకు భయపడతాడు. ఈ రాత్రి ఒకవేళ భయపడుతున్నావా? పాస్టర్ గారు నా కుటుంబం ఏమైపోద్దని భయపడుతున్నావా? ముంబై నగరంలో జరిగిన ఒక నిజ సంఘటన మీతో పంచుకుంటున్నా ఈ రాత్రి. బ్యాంకులో పనిచేస్తాడు వాళ్ళ ఆయన, బ్యాంకు ఉద్యోగి. ముంబై సెంట్రల్లో బ్యాంకులో పనిచేసి ఆయన చనిపోయాడు. ఉద్యోగం చేసి చనిపోయాడు భర్త. 2 ఆడపిల్లలు, 10th ఇంటర్మీడియట్కి వచ్చారు 2 ఆడపిల్లలు. ఈ భార్యకి ఆ పట్టణం చూస్తేనే భయం. ఆడపిల్లలను కూడబెట్టుకుందంట. భర్త శవాన్ని పారేసి వచ్చారు. 10వ రోజు అంటుందంట, అమ్మా నేను మిమ్మల్ని బ్రతికించలేను, మీ నాన్న ఉద్యోగం నాకు ఇస్తారు కానీ నేను మిమ్మల్ని బ్రతికించలేను, ఎందుకంటే నాకు బయటికి వెళ్ళాలంటే భయం, ఏం చేయాలో భయం తల్లి. 2 ఆడపిల్లలు, మరి ఏం చేద్దాం చెప్పమ్మా అన్నారంట. ఏం చేసే పని లేదమ్మా, ఇంట్లో ఉన్న సరుకుల వరకు తిందాం,
ఇంట్లో ఉన్న సరుకుల వరకు తిందాం, ఇంట్లోనే తాళాలు వేసుకొని చచ్చిపోతాం అమ్మ అనుకున్నారు. 3 సూసైడ్ నోట్ రాసుకున్నారు. 3 ఇంట్లో నుంచి బయటికి తాళాలు వేశారు, ఇళ్లలోనే ఉన్నారు. ఎంత ఉందో అంతవరకు తిన్నారు. తర్వాత ఆ ఇంట్లో నుంచి దుర్వాసన బయటకు వస్తుంది. పక్కన ఇంటి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, ఇంట్లో ఇదివరకు బ్యాంకులో పనిచేసే ఉద్యోగం ఉండాలండి, ఆయన చనిపోయాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య పిల్లలు ఉండాలి, వాళ్ళేమయ్యారో తెలియదు, కానీ చూడండి తాళాలు వేస్తే భయంకరమైన వాసన వస్తుంది ఇంట్లో నుంచి. మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు వచ్చారు. వెంటనే తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో 3 శవాలు నిర్జీవంగా ఉన్నాయి. వాళ్ళు రాసిపెట్టిన భయంకరమైన సూసైడ్ నోట్ కూడా ఉంది. వాళ్ళ చావుకు, మా చావుకి ఎవరు కారణం కాదు, మేమే మా భయం చేత చచ్చిపోతున్నాం, ఏం చేసుకోవాలో తెలియక మేము భయపడి చచ్చిపోతున్నాం అని సూసైడ్ నోట్ రాసుకొని చచ్చిపోయారు వాళ్ళు. ఎంత భయంకరమో చూసారా? రాత్రి ఎవరైనా అలాంటి భయాల చేత పీడించబడుతున్నవారు ఈ మాటలు వింటున్నట్లయితే, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నీ భయములన్నిటిలో నుంచి నీకు విడుదల ఇవ్వటానికే వచ్చాడు ఆయన. యేసు ప్రభు నమ్ము, యేసు ప్రభు నీ భయములన్నిటిలో నుంచి నీకు విడుదల ఇచ్చేవాడు. అల్ప విశ్వాసి భయపడతాడు, లోక సంబంధమైన వ్యక్తులు భయపడతారు. దేవుని బిడ్డలు భయపడరు, ధైర్యంగా ఉంటారు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ధైర్యం కోల్పోవద్దు. బైబిల్ చెప్తుంది, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగును. అవునండి, షిఫ్రా పూయ ఎవరు వీళ్ళు? మంత్రసానులు, ఐగుప్తులో హెబ్రీ మంత్రసానులు. ఫరోకు భయపడల వాళ్ళు, ఫరోకు భయపడలా, దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారిని ఏం చేశాననుంది? వర్ధిల్ల చేశాననుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు భయపడితే మోసపోతావు, మనుషులకు భయపడితే కృంగిపోతావు, మనుషులకు భయపడితే నశించిపోతావు. దేవునికి భయపడు. ఈ రాత్రి యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అల్ప విశ్వాసి భయపడతాడు. భయపడుతున్నావా? సమస్యల చేత భయపడుతున్నావా? ఆత్మహత్య మానుకో, రా యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, కల్వరిలో నీ కొరకే పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. యేసయ్య చేతులు చాపబడున్నాయి, పిలుస్తున్నాడు. యేసయ్య రా, నా దగ్గరికి రా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా, ఏ భారంతో ఉన్నావో రా నా దగ్గరికి. ఈ రాత్రి నీ జీవితానికి విడుదల, ఈ రాత్రి నీ భయములన్నిటి నుంచి విడుదల. చూసారా? అల్ప విశ్వాసి ఒకటి ఏం చేస్తాడు? చింతిస్తాడు. రెండవది అల్ప విశ్వాసి భయపడు. మూడో మాట చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ వెళ్ళాడు. ప్రపంచంలో ఎవరు నడవలేదండి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారే సముద్రం మీద నడుస్తూ వెళ్ళాడు. ఆయన లోకరక్షకుడు కాబట్టి, సముద్రాన్ని సృష్టించిన దేవుడు కాబట్టి సముద్రం మీద నడుస్తూ వెళ్ళాడు. ఆయన సముద్రం మీద నడుస్తూ వెళ్తే ఆయన శిష్యుడు అయిన పేతురు కూడా ఏమన్నాడంటే, ప్రభా నీవే అయితే నేను కూడా వచ్చి ఏం చేస్తాను? నడుస్తాను అన్నాడు. యేసు ప్రభువారు అన్నాడు, రా నడు, ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, రా నడు అంటే పేతురు కూడా యేసు ప్రభుని చూసినంతసేపు దేని మీద నడిచాడు? సముద్రం మీద నడిచాడండి. చక్కగా నడిచారు ఇద్దరు. ఇట్లా యేసు ప్రభు నడుస్తున్నాడు, వెనకాల ఎవరు నడుస్తున్నారు? నడిచాడు. పేతురు యేసు ప్రభు వైపు చూసినంతసేపు బాగానే నడిచాడు. అయితే బైబిల్లో రాయబడిన మాట, గాలిని చూసి ఏమయ్యాడు? భయపడి మునిగిపోసాగి. చెప్పండి మీరు ఈ మాట. నీళ్ళల్లో రాయేస్తే మునిగిద్దా, మునిగిపోసాగిద్దా? కోటేశ్వరరావు గారు చెప్పండి. నీళ్ళల్లో రాయేస్తే మునిగిద్దా, మునిగిపోసాగిద్దా? మునిగిద్ది అంటే ఒకే వన్ వర్డ్ ఆన్సర్, మునిగిద్ది. రాయి మునిగిద్ది అంతే. పేతురు మునిగిపోబోతున్నాడు. ఆ సముద్రంలో మునిగిపోబోతూ ఉంటే ఒక్క మాట చెప్పాడు యేసయ్యతో, ప్రభువా నన్ను రక్షించన్నాడు అంతే. వెంటనే యేసు చెయ్యి చాపి వానిని పట్టుకొని పైకి లేవనెత్తి, అల్ప విశ్వాసి
ఎందుకు సందేహపడుతున్నావు? చూడండి, మునిగిపోయే వ్యక్తులను లేవనెత్తేవాడు యేసయ్య. హల్లెలూయా. ఎవరి రాత్రి మునిగిపోయే స్థితిలో ఉన్నారో? నీ కుటుంబం మునిగిపోయే స్థితిలో ఉందా? నీ పిల్లల భవిష్యత్తు మునిగిపోయే స్థితిలో ఉందా? మీ జీవితాలే మునిగిపోయే స్థితిలో ఉన్నాయా? మునిగిపోయే వారిని కూడా ఒక్క మాటను అడిగితే, ప్రభువా నన్ను రక్షించనంటే లేవనెత్తేవాడు యేసయ్య. హల్లెలూయా. లేవనెత్తుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మునిగిపోయే వారిని పైకి లేపేవాడు, బలహీనలను బలపరిచేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. మునిగిపోబోతున్న పేతురు జీవితాన్ని ప్రభువా రక్షించు అంటే వెంటనే చెయ్యి చాపి పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతున్నావు? యేసు ప్రభు మీద విశ్వాసం లేకపోతే సందేహాలు వచ్చేస్తాయి, సందేహాలు వచ్చేస్తాయి. నిజంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడా? నీవు నమ్మాల్సిన పనిలా. చరిత్ర నమ్మింది. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో చరిత్ర 2 భాగాలైంది. ఏమైంది? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఇప్పుడు మనం క్రీస్తు శకంలో ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన మానవ శరీరాన్ని ధరించి మానవుడిగా వచ్చాడు. అంతకుముందు క్రీస్తు పూర్వమైంది, క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు శకమైంది. వచ్చాడు, 33.5 సంవత్సరాలు పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. మన కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మరణం కూడా ఇప్పుడు ఖాళీ సమాధే. ఆయన మరణం మీద రాసిన మాట, ఆయన సమాధి మీద ఏముందో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసయ్య సమాధి ఖాళీ సమాధి. క్రైస్తవులు సమాధి నమ్మరు, ఎందుకంటే ఆ సమాధి ఖాళీ సమాధి. యేసయ్య సమాధి ఖాళీ సమాధి. ఆయన తిరిగి రానై ఉన్నాడు యేసయ్య. అయితే పేతురు సందేహపడ్డాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతాడు? ఈ రాత్రి ఇంకా యేసయ్యను గురించి ఏదైనా సందేహం ఉందా? యేసు ప్రభుతోనే ఉన్నాడు ఒక శిష్యుడు, తోమ అనే శిష్యుడు. ఆయన చేతుల్లో చెయ్యి పెట్టి ఆయన గాయాలు తడివి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. రా తోమ, చూడు, నీ కొరకు సిలువలో ఇదిగో ఈ చేతుల్లో రక్తం, ఈ చేతుల్లో రక్తం, ఈ చేతుల్లో కొరడా దెబ్బలు, ఇదిగో ఈ పక్కలో పల్లెప్పు బోటు, చూడు. వెంటనే తోమన్నాడు, నా ప్రభువా నా దేవా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు తోమా. స్టాప్ డౌటింగ్, స్టార్ట్ విల్లింగ్. నీ సందేహాలు పోవాలి ఈరోజు. యేసు ప్రభువు నిజమైన దేవుడు, లోకరక్షకుడు. ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నీ పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ రాత్రి విశ్వసించినట్లయితే నీ జీవితంలో యేసయ్య అద్భుతాలు చేయనుగాక. నమ్మాలి, నమ్మాలి, సందేహపడకూడదు. అల్ప విశ్వాసి సందేహపడతాడు. యేసు ప్రభుని గురించి ఇంక ఏ సందేహం నీలో ఉండటానికి వీల్లేదు. రా, వచ్చి చూడు, యేసయ్య దగ్గరికి వచ్చి చూడు కదా. సమర స్త్రీ అంటది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషి నేను కనుగొంటిని. ఆయనే మెస్సయ్యా, ఆయనే లోక రక్షకుడు, ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న సమర స్త్రీ యేసు ప్రభుతో మాట్లాడింది. యేసయ్య ఆమె జీవితాన్ని మార్చాడు. ఈ రాత్రి నీ బ్రతుకులో కూడా ఏ సందేహాలు ఉన్నాయో, ఇంకా యేసు ప్రభుని గురించి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా, ఏదైనా సందేహాలు ఉన్నాయా? కొంతమందికి తడివి చూస్తేనే మేము నమ్ముతామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందో తెలుసా? యేసు ప్రభుతో ఉన్నవారు, ఆయనతో జీవించిన వారు, ఆయనతో మాట్లాడి ఆయనతో చూసిన విషయాలు రాసిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథము. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. యోహాన్ అని ఆయన చెప్పాడు సాక్ష్యం. చదవాలి గబక్కన. యోహాన్ రాసిన మొదటి పత్రిక, ఆది నుండి ఏది ఉండెనో మేమేది, చూడండి బైబిల్ గ్రంథం ఎలా రాయబడింది, మేమేది వింటిమో విన్న విషయాలు. రెండవది, కన్నులారా చూసిన విషయాలు, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. సత్యము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మన నోటి మీద రాయబడి ఉంటుంది ఒక మాట, సత్యమే వైజయతే.
సత్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అసలు వాట్ ఈస్ ట్రూత్? సత్యం అంటే ఏంటి చెప్పండి? చాలామందికి తెలియదు ఆ విషయం. సత్యము అంటే తాకి చూచినది. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యము కూడా తాకి చూచిన విషయాలే వ్రాశారు. ఆయనతో పాటు బ్రతికిన వారు, ఆయనతో పాటు జీవించిన వారు, ఆయన పరిశుద్ధ జీవితాన్ని చూసిన వారు, తాకి చూచిన విషయాలు వ్రాసిన గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం. ఇంకా యేసు ప్రభుని గురించి ఎందుకు నీకు సందేహం? అల్ప విశ్వాసి సందేహిస్తాడు. యేసు ప్రభు నమ్ము, ఈ రాత్రి నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు కదండి. గొడ్రాలు గర్భం తెరిచిన దేవుడు, గాలిని సముద్రాన్ని అణిచివేసిన దేవుడు, కరువులో తన బిడ్డలను పోషించే దేవుడు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. సందేహపడద్దు, యేసయ్య నీ జీవితంలో కార్యం చేయునుగాక. కాబట్టి అల్ప విశ్వాసి ఒకటి చింతిస్తాడు, రెండోది అల్ప విశ్వాసి భయపడతాడు, మూడోది అల్ప విశ్వాసి ఇవి మనలో ఉండకూడదు. నాలుగో మాట చూడండి, అల్ప విశ్వాసి ఏం చేస్తాడో. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 16, 7, 8 వచనాలు. అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? చాలండి. అల్ప విశ్వాసి ఒకటే మన ఆలోచన. ఈ రోజుల్లో ఆలోచనే కదండి సర్వ రోగాలకు నిలయం ఏంటి చెప్పండి? ఆలోచనే. డాక్టర్లు ఏమో ఆలోచించద్దు అంటారు. ఈ పేషెంట్లు పోయి అయ్యా నువ్వు చెప్పే మాటలు ఉన్నాయిలే అయ్యా, ఆలోచించకుండా మేము ఎట్టుంటామయ్యా, నా భర్త తాగుబోతు తిరుగుబోతు, నేను ఇక్కడ ఉండగానే నా కళ్ళ ముందే వేరే సంసారం నడిపించుకుంటున్నాడయ్యా, వాడి గురించి ఆలోచించద్దు అంటావు ఏందయ్యా? డాక్టర్లు చెప్తారు ఆలోచిస్తే మీకు రోగాలు వస్తాయి. ఆలోచించకుండా ఎట్టుండేది? ఒక ఆమె ఇంటికి వెళ్ళి, నేను బాగా వినండి, ఆమె ఇంటికి వెళ్ళగానే ఆమె నన్ను చూడగానే అయ్యా రాయా పాస్టర్ గారు, రాయా పాస్టర్ గారు, రాయా పాస్టర్ గారు అంటుంది. ఏదో టిఫిన్ ఏదో చేసినట్టుగా ఉంది, పెట్టడానికేమో అనుకున్నా. నేను నాత్రం నాది ఏంది ఇంత గంభీరంగా పిలుస్తుంది, రాయా పాస్టర్ గారు, అయ్యా రాయా పాస్టర్ గారు, రాయా రాయా అని ఎదురొచ్చేలా పిలుస్తుంది. ఏదో టిఫిన్ పెట్టడానికి అనుకున్నా. నేను ఆమె దగ్గరికి పోయి రాత్రి అంతా ఈ సంగతి ఆలోచించి చించి 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 ఏం చేస్తావు నువ్వు? పేపర్ చించుకోవటమే, పేపర్ చించటమే. ఆలోచించి కొంతమంది టీవీలు పగలగొట్టుకోవటమే, సెల్లులు పగలగొట్టుకోవటమే. ఒక ఆమె మొన్న ఏం చేసింది తెలుసు? మూర్ఖంగా వాళ్ళ ఇంట్లో పరిస్థితులన్నీ ఆలోచించి ఏం చేయాలో తెలియక టేబుల్ మీద నైఫ్ కనపడిందంటే తెచ్చి సోఫాని ఎట్ట చించుతుంది గట్టిగా. ఎంత ఎంత పొడవాలనుకుంటుందో మరి. ఎవరిని పొడవాలనుకుంది ఆమె? ఆమె ఎవరిని పొడవాలనుకుందో తెలియదు. ఆ సోఫాని గట్టిగా ఇట్ట పొడుస్తుంది పొడుస్తుంది పొడుస్తుంది. వాళ్ళ భర్త చూసాడు దూరంగా, 1000 రూపాయల సోఫా అది అంటారు. ఆలోచన ఆలోచన ఆలోచించి అల్ప విశ్వాస ఆలోచిస్తాడు. మంచి ఆలోచనలు మంచిదే కదండి. బిడ్డల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులకు ఏం చేస్తారు? ఆలోచిస్తారు, అది ఉండాలి. కానీ ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఎందుకో తెలుసా? నీకు ప్రార్థన చేస్తే చాలు నీకున్న సమస్యలన్నీ పటాపంచలు చేసే ప్రభు మనకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమును స్తుతించి కనపరిచేద్దాం. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ సమస్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ బిడ్డల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ భర్త గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు కదా. అల్ప విశ్వాస ఆలోచిస్తాడు, అయ్యో వీళ్ళు ఏమైపోతారు. ఒక ఆమె హాస్పిటల్లో భర్తతో చెబుతుంది, డాక్టర్ గారు చెప్పారు జాగ్రత్తగా వాడుకుంటే బతుకుతావు, ఈ మెడిసిన్ కానీ వాడకపోతే త్వరలో చస్తావు అని చెప్పేసి ముఖానే చెప్పేసి వెళ్ళిపోయి డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారు అటు పోయిన తర్వాత భర్తను దగ్గర పెట్టుకొని ఈ భార్య ఏమంటుందో తెలుసు? అయ్యా నేను పోతానంట, నా చీరలు మాత్రం ఎవరికి ఇవ్వకయ్యా. చీరల గురించి ఆలోచన ఎప్పుడు? నా చీరలు మాత్రం ఎవరికి, ఎవరు నన్ను చేసుకుంటావో ఏందయ్యా, నేను పోయి నాకు చేసుకోబాకయ్యా. నీకెందుకు, నువ్వు నేను పోయిన తర్వాత ఆయన ఇష్టం కదా. ఎంత ఆలోచన! అయ్యా నేను పోయిన తర్వాత అయ్యా జాగ్రత్త, ఎవరిని చేసుకోబాకయ్యా,
జాగ్రత్తగా అన్నం తినయ్యా. తింటాడో తిండో నీకెందుకు, ఆయన ఆయన భవిష్యత్తు ఆయన చూసుకోడు, ఆయన కడుపుకు ఆయన తిండో. అయ్యా తింటావో తినవో జాగ్రత్త అయ్యా, అయ్యా ఒకటేమని ఆలోచన అయ్యా నీ గురించి. అల్ప విశ్వాస ఆలోచిస్తాడు, దేవుని బిడ్డలు ఆలోచించరు. ఎందుకో తెలుసా? నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత నీ పైన ఉంచి దించి తినే, నా బరువు నా బాధ్యత నీ పైన ఉంచి దించి తినే. యేసయ్యా నిన్నే గదా నా నిలిపేను, యేసయ్యా నిన్నే గదా నా ముందు నిలిపేను, నీతో నేనుండుట నా జీవితవా చయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. హల్లెలూయా. అంత సంఘం కట్టాం, పొద్దున ఏదో క్లిప్పింగ్ చూస్తామన్నా. ఎవరు కడతారు మందిరం, ఎవరు కడతారు అనుకుంటున్నామా? అదే ఒక యాడ్ చేశాడు రవి. ఆ మాటలు చెప్పేటప్పుడు నాకే కళ్ళలో కన్నీళ్ళు చెమ్మగిలినాయి. మందిరం ఎవరు కడతారు అనుకుంటున్నామా? కట్టి ముగిస్తాడు యేసయ్య, ముగించాడు యేసయ్య. మన బరువు బాధ్యత మోసే దేవుడు మనకున్నాడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్న సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నమ్మిన బిడ్డలు దేని గురించి ఆలోచించారు? లోక సంబంధం వ్యక్తులు ఆలోచిస్తారు, పరుగులు తీస్తారు. ఆ బ్యాంకీ చుట్టూ, ఈ బ్యాంకుల చుట్టూ, ఆ ఫైనాన్స్ చుట్టూ, ఈ వడ్డీల చుట్టూ, ఆ పొలాల చుట్టూ, ఆ రియల్ ఎస్టేట్ చుట్టూ, వాటి చుట్టూ వీటి చుట్టూ తిరుగుతారు. దేవుని నమ్మిన బిడ్డలు దేవుడే చూసుకుంటాడు, ఆయనే వారి భవిష్యత్తు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా మనం ఏం ఆలోచించాల్సిన పని లేదు. క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డలకు ఆయనే సమృద్ధి. హల్లెలూయా. ఆయనే సమస్తం. హల్లెలూయా. ఆయనే మన ధైర్యం. హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేడు. ఆయన మిమ్ముని గురించి, ఆయన మన గురించి చింతిస్తుంటే మనం ఎందుకు ఆలోచించాలి? ఆయన మన గురించి ఆలోచించే దేవుడు మనకుంటే కదా. దేవుని బిడ్డలారా, అల్పవిశ్వాసి ఆలోచిస్తాడు. 4 మాటలు విన్నాం. ఒకటి, అల్పవిశ్వాసి చింతిస్తాడు, చింతించకూడదు. రెండోది, అల్పవిశ్వాసి భయపడతాడు, భయపడకూడదు. మూడోది, అల్పవిశ్వాసి సందేహిస్తాడు, సందేహించకూడదు. నాలుగోది, అల్పవిశ్వాసి ఆలోచిస్తాడు, ఆలోచించకూడదు. ప్రభు ఉన్నాడు. ఆఖరి మాట చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 17. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు చదువుతారు ప్రియులు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే హల్లెలూయా. ప్రభు చెప్పిన మాట చూడండి. మీకు అసాధ్యమైనది మానవుడికి దేవుడిచ్చిన శక్తి, కృప ఏందో తెలుసా? మనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే మన దేవునికి సమస్తమో సాధ్యం. మీకు అల్ప విశ్వాసం చేతనే అద్భుతాలు అరికట్టేది అల్ప విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండను చూసి అది వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ ఎంతదండి? ఎంతదే? చాలా చిన్నది కదా. ఆవగింజ ఎంత చెప్పండి? కూర మొక్కలన్నింటిలో కల్లా చాలా చిన్న విత్తనం ఆవగింజ, కానీ గుండ్రంగా ఉంటుంది, చిన్నదే కదండి. కొంతమంది అంటాడు, వీడు చిన్నోడే కానీ వీడు పిడుగండోయ్, వీడు చిన్నోడే కానీ వీడు పిడుగండోయ్, వాళ్ళ గడుసండోయ్. ఆవగింజ చిన్నదే కానీ గుండ్రంగా ఉంటుంది. పరిపూర్ణమైన విశ్వాసం.
యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే యేసయ్య రాత్రి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంట్లో అద్భుతం జరుగునుగాక, నీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక, మీ పిల్లల జీవితంలో అద్భుతం జరుగునుగాక. యేసయ్య మీద విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తా. అద్భుతం కోసం వచ్చావా? నిజమే, యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు కదండి. మంచంతో బట్టి వచ్చిన ఆ పక్షవాయువు కలిగిన రోగిని చూచి లే పరిపెత్తుకొని నడవమని చెప్పగా నడిచాడు. రోగులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. యేసయ్యకు అసాధ్యమైంది ఏది లేదు. స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ రాత్రి నువ్వు యేసయ్య అద్భుతాలు చూస్తావు. ఈ రాత్రి నిజంగా నీ జీవితంలో అద్భుతం చూడాలనుకుని వచ్చావా? యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసేవాడు కదండి. జీవితాలు మార్చేవాడు యేసయ్య. కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచండి. యేసయ్య రాత్రి మీ జీవితంలో అద్భుతం చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆ విశ్వాసాన్ని మాత్రం కోల్పోబాక, నిరీక్షణ మాత్రం కోల్పోబాక. క్రైస్తవ జీవితంలో నిరీక్షణ, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. అమెరికా దేశంలో ఒక ఆయనంట సెల్ టవర్ ఎక్కాడంట. ఎందుకు ఎక్కుతారు సెల్ టవర్? ఆత్మహత్య చేసుకోవడానికి. సెల్ టవర్ ఎక్కాడంట ఒక ఆయన. సెల్ టవర్ ఎక్కాడంట. నేను చచ్చిపోతున్నానంటే గబా అందరు వచ్చారు. ఫైర్ ఆఫీసర్స్ వస్తారు, పోలీస్ మెన్ వస్తారు. అమెరికా దేశంలో ఏది జరిగినా పోలీసులు వచ్చారంట, ఫైర్ వాళ్ళు వచ్చారంట. పైకి ఎక్కాడంట గబగబా. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా పైకి ఎక్కాడంట. బాయ్ చచ్చిపోవద్దు, దయచేసి చచ్చిపోవద్దు, నీ సమస్య ఏంటో చెప్పు, నేను నీకు సహాయం చేస్తానన్నాడంట పోలీస్ ఆఫీసర్. వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు అంటున్నాడంట, నా సమస్యలన్నీ చెప్తా, నువ్వు సహాయం చేస్తావా? ఖచ్చితంగా సహాయం చేస్తా, చెప్పు. వెంటనే ఆ వ్యక్తి, ఆ సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తి తన సమస్యలన్నీ చెప్పాడంట. ఎప్పుడైతే తన సమస్యలన్నీ చెప్పాడో వాడికంటే ముందు ఈ పోలీస్ ఆఫీసర్ పడి చచ్చిపోయాడంట. వాడికంటే ముందు ఎవరు పడి చచ్చిపోయారు? ఈ సమస్యలు సమాధానం చెప్పాలనుకున్న ఆయనే పడి చచ్చిపోయాడంట. నిరీక్షణ లేకపోతే మన గతి అదే, విశ్వాసం లేకపోతే మన గతి అదే. యేసయ్య లోకంలో మనకు నిరీక్షణ ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. మన జీవితాలను చిగురింపజేయడానికి వచ్చాడు. హల్లెలూయా. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా రెండంతలుగా మేలు చేస్తానన్నాడు యేసయ్య. విశ్వాసం ఉంచండి. ఈ రాత్రి మీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక, మీ కుటుంబాల అద్భుతం జరుగునుగాక, మీ కుటుంబాల స్వస్థత జరుగునుగాక, మీ కుటుంబాల రెండంతల మేలు జరుగునుగాక. గట్టిగా చెప్పండి ఆమెనని. కూర్చొని ఏంది అట్టనే గట్టిగా చెప్పండి. ఆమె చేతులైతే ఆమె చెప్పండి. హల్లెలూయా. కుటుంబాల మేలు జరుగునుగాక, కుటుంబాల దీవెన జరుగునుగాక, కుటుంబాల అద్భుతం జరుగునుగాక. యేసయ్య రాత్రి మీ కుటుంబాల అద్భుతం జరిగించునుగాక. హల్లెలూయా. వాక్యం ద్వారా యేసయ్య మనతో మాట్లాడుతూ ఉండగా యేసయ్య మీద విశ్వాసం ఉంచు. ఈ రాత్రి నీ జీవితంలో యేసయ్య అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసం ఉంచు. యేసయ్య గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించు, విశ్వసించు. ఈ రాత్రి నీ కుటుంబంలో అద్భుతం జరుగునుగాక. విశ్వసించు, నీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ కుటుంబాన్ని బాగు చేసేవాడు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు, నిన్ను స్వస్థపరిచేవాడు, నీకున్న లేమిలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు, నీ మునిగిపోయే స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తేవాడు. విశ్వసించు. యేసయ్య రాత్రి నీ కుటుంబంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వసించు. యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ అద్భుతం కోసం కనిపెడుతున్నావో, ఏ అద్భుతం కోసం కనిపెడుతున్నావో, ఏ ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నావో యేసయ్య ఇప్పుడే 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 నీ కుటుంబంలో అద్భుతం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ కుటుంబంలో అద్భుతం చేయునుగాక, బలమైన కార్యాలు జరిగించునుగాక. నిజంగా నువ్వు నమ్మినట్లయితే యేసు ప్రభువా నాకు నిజంగా నీ అద్భుతం చూడాలని వచ్చానయ్యా, నీ ఆశ్చర్య కార్యాలు చూడాలని వచ్చానయ్యా, నా కుటుంబంలో అద్భుతం జరిగించే నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే యేసయ్య నీలోకి రావడానికి ఇష్టపడుతుంది. బైబిల్ చెప్తుంది కదా, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయుడు నమ్మవలను కదా. నువ్వు నమ్మితే చాలు, యేసు ప్రభువునందు విశ్వసించినట్లయితే చాలు. ఇప్పుడే 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 ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈ క్షణమే
యేసయ్య నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. నిజంగా యేసయ్య అద్భుతాలు చూడాలనుకున్న వాళ్ళంతా మీ చేతులు చూయిస్తారా? మీ గురించి నేను ప్రార్థన చేస్తా. యేసయ్య అద్భుతాలు చూడాలనుకున్న వాళ్ళంతా మీ చేతులు చూయిస్తారా? మీ కుటుంబంలో కార్యాలు జరగాలని ఇష్టపడిన వారంతా మీ చేతులు చూయిస్తారా? మీ గురించి ప్రార్థన చేస్తా. నిజంగా దేవుడు వాక్యం వింటున్న వారు, ఈ లైవ్లో చూస్తున్న వారు, బయట వాక్యం వింటున్న కుటుంబాలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఈ చుట్టుపక్కల గృహాలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, యేసయ్య అద్భుతం చూడాలని ఇష్టపడితే మీ చేతులు చూయించండి. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి. యేసు ప్రభువా, నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా పాపం కొరకు ఈ సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావయ్యా, నా కొరకై తిరిగి రానయ్యున్నావయ్యా, నీకు స్తోత్రాలు. నువ్వు నాకు కావాలి, నా జీవితంలో ప్రవేశించి అద్భుతం చెయ్యయ్యా, ఆశ్చర్యకార్యం చెయ్యయ్యా, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా. నువ్వు అడిగినట్లయితే యేసయ్య ఇప్పుడే 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 ఎప్పుడో కాదు ఇప్పుడే యేసయ్య అద్భుతం చేసి మిమ్మల్ని ఆశీర్వదించును. గాడ్ బ్లెస్ యూ. చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ప్రార్థన నడిపిస్తుంది. ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. ప్రతి ఒక్కరిని ప్రేమించి అయా ఈ ఉజ్జీవ కూడికు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యము వ్యర్థము పోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ దీన సేవకుని ద్వారా మీరు మాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రము. అల్ప విశ్వాసం మాలో ఉండకూడదు. అల్ప విశ్వాసం మాలో ఉంటే మేము ఎదుర్కొనే 5 నష్టాలు తండ్రి. ఆయా మీ సేవకుని ద్వారా మీరు స్పష్టంగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అల్ప విశ్వాసి చింతిస్తాడు, అల్ప విశ్వాసి భయపడతాడు, అల్ప విశ్వాసి సందేహిస్తాడు, ఆయా అల్ప విశ్వాసి ఆలోచిస్తాడు, అల్ప విశ్వాసి అద్భుతాలనే అరికడతాడని స్పష్టంగా సెలవిచ్చిన దేవానికి స్తోత్రం తండ్రి. మాలో అల్ప విశ్వాసం లేకుండా, దేనిని గురించి మేము చింతించకుండా, దేనిని గురించి మేము భయపడకుండా, దేనిని గురించి మేము సందేహపడకుండా, దేనిని గురించి మేము ఆలోచించకుండా తండ్రి నీ వైపే చూస్తూ విశ్వాసము కలిగి ఈ లోకంలో విజయ వీరులుగా మేము వెలుగొందుటకు మీ కృపను చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే అల్ప విశ్వాసంతో ఉన్నారో వారితో మీరు స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయా మా భారము మీ మీద వేస్తూ మేము ముందుకు వెళ్ళుటకు మీ కృపను చూపించండి. దేనిని గురించి మేము చింతించకూడదు యేసయ్య, దేనిని గురించి భయపడకూడదు. ఎందుకంటే సింహము నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని మీ వాక్యం సెలవిస్తుంది. ఆయా తండ్రి మేము ఆ విధంగా వర్ధిల్లుటకు మీ కృపను చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము యేసయ్య. ఆయా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి. విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి నీ సన్నిధిలో మేము ఫలభరితమైన జీవితం జీవించుటకు మీ కృపను చూపించండి. విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవానికి స్తోత్రము తండ్రి. ఆయా బిడ్డలు ఎంతమంది విరిగి నలిగిన హృదయంతో వచ్చారు, ఎంతమంది శ్రమలో వచ్చారు, ఎంతమంది కృంగిన అనుభవాల్లో వచ్చారు, ఎంతమంది కన్నీటి వ్యధలో వచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు నాట్యముగా మార్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రము. సంతోష హృదయంతో బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళుటకు మీ కృపను చూపించండి. ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని కలిగించిన దేవా, నేనున్నానని భరోసా కలిగించిన దేవా నీకు స్తోత్రము. ప్రతి ఒక్కరు మిమ్మల్ని చేయి పట్టుకొని తమ ఇంటికి వెళ్ళుటకు మీ కృపను చూపించండి. అనేక ఆశీర్వాదాలతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈ కూడికిని ఏర్పాటు చేసిన ఫ్లారెన్స్ అక్కను మీరు దీవించండి, అన్నను దీవించండి, మంచి ఆరోగ్యాలతో బిడ్డలు నింపండి. అక్కను ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలను దీవించండి. హేమాను తండ్రి మీరు దీవించండి యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఆయా కృపతో బిడ్డలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆయా డిఎస్సిలో బిడ్డలు ఉద్యోగం సంపాదించుకొందురుగాక. బిడ్డలకు మీరు ఇస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. కృతజ్ఞత కలిగి మళ్ళీ నీ సన్నిధిలో మేము ప్రార్థించే వారిగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత అక్కర మీ మహిమైశ్వర్యంలో తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. ఈ కుటుంబం చుట్టూ ప్రతి నిత్యము అనుక్షణము నీ బంగారపు దూతల కావలి ఉంచండి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆయా అనారోగ్యంతో వచ్చిన వారికి పరిపూర్ణ స్వస్థత చేకూర్చండి. ప్రతి ఒక్కరికి సర్వ సమృద్ధిలో మీరు నడిపించమని ఆయా ఇప్పటి వరకు వాడుకున్న మీ దీన సేవకుని ఇంకను బలమైన సాధనముగా బహుతరములకు ఆశీర్వాదకరమైన పాత్రగా మీరు వాడుకోమని ఆయా చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీనత్వంతో వచ్చిన ప్రతి ఒక్కరిని అయ్యా మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
గట్టిగా చదుదాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ సువార్త స్వస్థత సభ ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. చుట్టుపక్కల వర్షాలు పడుతున్న కృపగల దేవుడు ఆయన చిత్తానుసారంగా ఈ కుటుంబంలో ప్రార్థన జరిగించినందుకై స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. ఫ్లారెన్స్ అక్క, శామ్యుల్ అన్న, హేమాను, ప్రియాంకను ప్రభు నిండారుగా దీవించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రాంత ప్రజల కొరకై ఇచ్చిన వాక్యాన్ని ప్రభు నీరు కట్టి ఫలింప చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇక్కడి నుంచి అనేక మందిని దేవుని బిడ్డలను క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి దేవుడు నడిపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. మన సంఘ పరిచయలను ప్రభు ఆశీర్వదించి నీరు కట్టి ఫలింపజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వారి కోసం స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, స్తోత్రం. ప్రభు లైవ్ అంతా ఆశీర్వాదకరంగా నడిపించుకున్నందుకై దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం అండి. కొన్ని మాటలు చెప్పి ముగిచ్చేస్తా. ఈరోజు గురువారం మే 29వ తారీఖు, రేపు మే 30వ తారీఖు శుక్రవారం సాయంత్రం ఇక్కడే దగ్గరలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో స్త్రీల కూడిక జరిగిద్ది. ప్రార్థనకు అందరు రావచ్చు. కాబట్టి 6:30 గంటలకి చక్కగా స్త్రీలందరూ వస్తే పాషం గారు మీకు తీసుకుంటారు, వాక్యాన్ని అందిస్తారు. అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా స్త్రీల పరిచర్యకై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే 31వ తారీఖు అంటే శనివారం వచ్చింది. శనివారం సాయంత్రం 7 గంటలకు ప్రార్థన సహవాసం చర్చిలో ప్రార్థనలు జరుగుతాయి. చక్కటి వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం. సమస్యల కొరకు మీరు ఎవరైనా వచ్చి ప్రార్థన కూడికలో పాల్గొనవచ్చు. ఆదివారం సాయంత్రం, ఆదివారం ఉదయం 9:30 గంటలకు జూన్ 1వ తారీఖు మొదటి ఆదివారం, జూన్ నెలలో మొదటి ఆదివారం బల్ల సహవాసం. ప్రభుని నమ్మిన వారికి, విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న వారికి బల్ల ఇవ్వబడుతుంది మొదటి ఆదివారం. కాబట్టి 9:30 గంటలకే ఆదివారం ఆరాధన జరుగుతుంది. 9:30 గంటలకే సండే స్కూల్ పరిచర్య కూడా ఉంటుందని మనం చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు యవనస్తుల కూడిక ఆరాధన ఉంటుంది. పెద్దలందరూ కూడా సాయంత్రం వచ్చే వాళ్ళు పాల్గొనవచ్చు. అయితే రేపు జూన్ 1వ తారీఖు కాబట్టి 6:30 గంటలకు వాగ్దాన సందేశం కూడిక ఉంటుంది. అందరూ ఖచ్చితంగా జూన్ నెలకు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం తీసుకొని దీవించబడదాం, రావాల్సిందిగా మనం చేస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సిబిసి అనేది ఇక్కడే కళ్యాణపురి కాలనీలో ఒక 2 అడుగులు వేస్తే ఇక్కడే దేవుని చేత కట్టబడిన సంఘం. దీనికి ఏ జాతి, కులము, మతము, డినామినేషన్, వర్గ భేదాభిప్రాయాలు ఏమీ లేవండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన సత్య సువార్త విని రక్షించబడి నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే మీరు ఎవరైనా సరే చక్కగా పాల్గొనండి. మంచి ఆరాధనలు, స్తుతి ఆరాధనలు దేవుని వాక్యం ద్వారా మీరందరూ దీవించబడవచ్చు. ప్రతి మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. యూట్యూబ్ ఛానల్లో మన కార్యక్రమాలన్నీ ప్రత్యక్ష ప్రసారం మీరు చూడొచ్చు, దీవించబడచ్చు, ప్రార్థనలో ఏకీభవించవచ్చు. కాబట్టి చక్కగా పాల్గొనండి. బుధవారం సాయంత్రం కూడా బైబిల్ స్టడీ ఉంటుంది. దేవుని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఇక్కడే దగ్గరలో దేవుడు మనకిచ్చిన నిజమైన సంఘం, సజీవ సంఘం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీ అందరినీ నిండారుగా దీవించునుగాక. ఈ ఫ్లారెన్స్ అక్క కుటుంబాన్ని ప్రభు నిండారుగా దీవించునుగాక. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, దయగల దేవా, కూడికి ఏర్పాటు చేసిన ఫ్లారెన్స్ అక్క, శామ్యుల్ అన్న కొరకు, అయా హేమ, జవహర్, సృజన్ కొరకు, ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి బంధువులు, రక్త సంబంధికులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిక్కిలి దీవించండి. ఏ ఉద్దేశంతో బిడ్డలు ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నారో వారి ఉద్దేశాలు మీరు సఫలపరచండి. కోరిక సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మీరు బిడ్డలను ఆశీర్వదించయ్యా. డిఎస్సి కొరకు హేమ, ప్రియాంక సిద్ధపడుతున్నారు. ఈసారి డిఎస్సిలో బిడ్డలిద్దరికి ఉద్యోగాలు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. బిడ్డలు మీరు ఘనపరిచినందుకై స్తోత్రాలు. దీవించి ఆస్వాదించి అయ్యా ఇంకా ఈ కుటుంబంలో జరగాల్సిన కార్యాలు కూడా జరిగించి ప్రియాంక భవిష్యత్తును కూడా దీవించమని ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ సహవాస సమయాన్ని బట్టి వందనాలు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలను దీవించయ్యా, కుటుంబాలను దీవించయ్యా. ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించి సిబిసిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.